వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ద్విచక్ర వాహనాలు దొంగ అరెస్ట్. జగన్ ప్రత్యేకమైన కుట్ర కోణంలోనే పర్యటనలు పెట్టుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని జిల్లా మండల స్థాయిలో నిర్వహించాలి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి సంవత్సరం జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని జిల్లా మండల స్థాయిలో నిర్వహించాలి. అహర్నిశలు ప్రజాసేవలో నిమగ్నమయ్యే రెవెన్యూ ఉద్యోగులకు రెవెన్యూ డే ద్వారా గుర్తింపునివ్వడం హర్షణీయం. అందించి దానికి నిధులు కూడా విడుదల చేసి మన ఆత్మగౌరవాన్ని నింపినటువంటి ప్రభుత్వానికి ఒక రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన హామీ ఇస్తున్నాం. తప్పకుండా ఇక నుంచి రెవెన్యూ డే 20వ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ ఉద్యోగం కూడా మేము చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల్లో మంచి పేరు రెవెన్యూ శాఖకి ఇప్పటికే ఐవీఆర్ఎస్ తరఫున వచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే టాప్ 10లోనే రెవెన్యూ శాఖ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ టాప్ 5లో మాది ఉంది. కాబట్టి ఇంకా మెరుగైన ఫలితాలు మంచి పేరు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా మేము కష్టపడి పనిచేసే జగన్ ప్రత్యేకమైన కుట్ర కోణంలోనే పర్యటనలు పెట్టుకుంటున్నాడు. నేటి సత్తెనపల్లి పర్యటన కూడా అందులో భాగమే. నాగమల్లేశ్వరరావు వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కు పాల్పడి ఓడిపోయి ఆ డబ్బులు కట్టలేక గత ఏడాది జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అతను చనిపోయి ఏడాది దాటింది. అతని చావుకు కారణం కూడా జగన్ రెడ్డి. నాగమల్లేశ్వరరావు చనిపోయాక ఆ బెట్టింగ్ డబ్బులు కొంతమేర అతని తండ్రి చెల్లించాడు. ఇందులో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది ఎక్కడ? టీడీపీ ప్రభుత్వం వేధించింది ఎక్కడ? మోహన్ రెడ్డి ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికి మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది జగమెరిగిన సత్యం. మరి అటువంటి వ్యక్తి మరి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగ్ లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోచక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు గుర్తున్నంత వరకు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ 9వ తారీఖున. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 12 అనుకుంటా. అంటే ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు, ప్రమాణ స్వీకారమే చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? 35 లక్షల రూపాయలు విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. 35 లక్షలు విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు దొంగిలించిన నిందితుడిని గోనెగండ్ల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోనే పరేడ్ మైదానంలో నిందితుని వివరాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ముద్దాయి వివరాలు ఇలా ఉన్నాయి. కురవ వెంకటేష్, వయసు 20 సంవత్సరాలు, తండ్రి పేరు కురవ బజ్జారి, పెద్ద మర్రివేడు గ్రామం, గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నవి 35 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎమికనూరు సబ్ డివిజన్ ఎస్డిపిఓ శ్రీ ఉపేంద్రబాబు ఆధ్వర్యంలో గోనెగండ్ల సిఏఓ విజయభాస్కర్ మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి 30-140/2025 యు సెక్షన్ 3032 బిఎన్ఎస్ 2023 సిఆర్ నెంబర్ 14/2025 సెక్షన్ 3032 బిఎన్ఎస్ 2023 కేసులోని ముద్దాయిని గోనెగండ్ల గ్రామం ఊరి బయట పెద్ద మర్రివీడు గ్రామం రోడ్డులో గల సుంకులమ్మ గుడి వద్ద ద్విచక్ర వాహనాలు దొంగిలించిన ముద్దాయిని అరెస్ట్ చేశారు. నిందితుని నేపథ్యం: నిందితుడు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఇతనికి మద్యం తదితర చెడు అలవాట్లు ఉండటంతో కూలీ పనుల నుండి వచ్చే ఆదాయం ఖర్చులకు మరియు కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో
మోటార్ బైక్లను దొంగిలించడం సులభమని చెప్పుకొచ్చాడు. బస్టాండ్లు మరియు ఇళ్ల ముందర పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసుకున్నాడు. నకిలీ తాళాల సహాయంతో ద్విచక్ర వాహనాలను అపహరించడం మొదలుపెట్టాడు. గత ఏడాది కాలంగా కర్నూలు ఆర్టీసీ బస్టాండ్, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, దేవనకొండ, కొడమూడు, ఓర్వకల్లు తదితర ప్రాంతాలలో 30 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. వీటన్నిటిని గోనెగండ్ల మండలం పెద్ద మర్రివీడు గ్రామంలో తన పాత ఇంటిలో దాచిపెట్టాడు. ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన గోనెగండ్ల సిఐఓ విజయ భాస్కర్ మరియు హెచ్సిఎస్ఎన్ తేజేశ్వర కుమార్, యు దేవరాజు, పిసిఎస్ వైరాజు, కె లక్ష్మీకాంత్, ఈ వీరేష్ గౌడ్, ఎం బ్రహ్మయ్య, జి శ్రీనివాసులు, ఎస్ రమేష్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించి మరియు నగదు రివార్డు అందజేశారు. అంతా అప్రమత్తం అవుతారు. మీరు కూడా ఎప్పుడెప్పుడు ఇది ఆపర్చునిటీ ఉందో అప్పుడప్పుడు మీరు మీడియాలు కూడా కొద్దిగా చేస్తే బాగుంటుంది. వచ్చేసింది కదా స్లోగా అందరూ కొంతమంది చేతిలో నేనైతే వాడలేను, ఎందుకంటే మా సగం పని వాట్సాప్లోనే ఉంటాయి. నాకు ఇన్ కేసు ఈరోజు ఆపర్చునిటీ ఇస్తే నేను కూడా కీప్యాడ్ ఫోన్కి వెళ్ళిపోతాను. సో కీప్యాడ్ ఫోన్ ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోతే మీకు హ్యాకింగ్ ఉండదు, మోసప్ చేసే ప్రమేయం రాదు. సో మీకు అనిపించిందంటే ఫస్ట్ మీకు ఫార్మాట్ చేయడానికి మీకు ఇష్టం లేదు అనుకోండి, ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఫ్లైట్ మోడ్లో పెట్టి మన సైబర్ సెల్ కానీ అక్కడ ప్రైవేట్ షాప్స్లో కానీ వెళ్తే వాళ్ళకి క్లియర్ చేసి ఇస్తాం. పట్టుకున్న తర్వాత మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ మీకు రాదు. అదే సార్, ఎక్కువగా స్టేషన్స్లో కంప్లైంట్స్ తీసుకోకుండా ఒకవేళ బండి దొరికినప్పుడే దాన్ని కంప్లైంట్ అది అన్ని కేసెస్లో మనం చెప్పలేము. కొన్ని కేసెస్లో అయితే వాళ్ళు వచ్చినప్పుడు మాకు కంప్లైంట్ వద్దు, మేము తిరగలేము, వచ్చిన తర్వాత మాకు పట్టించి వెహికల్ ఇప్పించండి అని చెప్పి కొంతమంది పోతూ ఉంటారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది కోర్టు తిరగాలి. అది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను తాళం వేసి స్కూల్ ముందు మందు డబ్బాతో బైఠాయించిన ఎస్ఎంసీ చైర్మన్ భర్త. మంచిర్యాల దండేపల్లి మండలం వెల్గనూరు గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ భర్త తిరుపతి పాఠశాల ఆవరణలో అధికారుల అనుమతితో డైనింగ్ హాల్ నిర్మించాడు. దానికి సంబంధించిన 18 లక్షల బిల్లు ఇప్పటి వరకు రాలేదు. డైనింగ్ హాల్ నిర్మాణం కోసం తెచ్చినటువంటి అప్పులకు మిత్తిలు కట్టలేక అప్పుల వారితో ఇబ్బందులు వదలలేక ఆవేదన చెందుతూ ఈ రోజు ఉదయం పాఠశాల గేట్ కు తాళం వేస్తే బిల్లులు ఇవ్వకుంటే చావే శరణ్యమని మందు డబ్బాతో స్కూల్ ముందు బైఠాయించాడు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని సంబంధించిన అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్ కు బిల్లులు వచ్చేలా చూస్తామని చెప్పి గేట్ తాళం తీయించారు. తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు బిల్లులు అత్తలేవని తాళం వేసిన సార్. ఎంత రావాలి బిల్లులు? ఎంత రావాలి? బిల్లు 18 లక్షలు రావాలి. నా డైనింగ్ వాళ్ళే 18 లక్షలు ఇది రావాలి. డైనింగ్ వాళ్ళ లాట్రూమ్ బాత్రూమ్ అవి రావాలి. ఒక్క బిల్లు కూడా నాకు లేవలేదు. అప్పులో వచ్చి నన్ను బాగా భరించలేక నేను మంచి గేటుకు తాళం వేసాను. అప్పులో ఇబ్బంది నేను భరించలేక తాళం వేసాను. ఇప్పుడు ఏమంటావు? కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం రైతులకు రైతు భరోసాను రైతు ఖాతాల్లో జమ చేసినందుకు లక్షడిపేట మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా లక్షడిపేట మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రతి రైతు బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా జమ చేయడంతో రైతుల కళ్లలో ఆనందాలు వెలుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజులను చేస్తుందని, రైతు భరోసా రైతులో బ్యాంకు ఖాతాల్లో వేయడంలో సీఎం రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లక్షటిపేట కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింత అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్, కాంగ్రెస్ నాయకులు గుత్తికొండ శ్రీధర్, నవాబు ఖాన్, గోపే చిన్న రమేష్, అమీర్, రాజు, స్వామి, కాంతన్న, రమేష్, అమీర్ ఖాన్, సయ్యద్ హాజీ, హఫీజ్, ఎంబడి అశోక్, నరసింహ, బాలు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, సురేఖమ్మ గారి నాయకత్వం, ప్రేమ్ సాగరరావు గారి నాయకత్వం, రైతు లేనిదే, రైతు లేనిదే, మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలో ఏదైతే సోమవారం రోజు రైతు భరోసా కార్యక్రమాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు అకౌంట్లో రైతు భరోసా డబ్బులు వేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏదైతే పంట పండించేందుకు ఎవరి దగ్గర అప్పు అడగొద్దని ఉద్దేశంతో మరి రైతుకు రాజు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి అకౌంట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా పడబోతుంది. మరి వారికి పడింది ఆల్రెడీ. వారికి రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే భట్టి విక్రమార్క గారికి, తెలంగాణ ప్రభుత్వానికి రైతుల తరఫు నుండి